లవ్ యూ బాస్ పార్ట్ 57 రచయిత యశస్విని ఎస్ఎస్సివి గారు. కథలోకి వెళ్దామా? జయదేవ్ తన ఫైల్స్ పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఇంతలో అతనికి ఎవరో తలుపు కొట్టినట్టు సౌండ్ వినపడింది. ఫైల్ వైపు నుండి తలను తిప్పకుండా కమేన్ అని అన్నాడు జయదేవ్. తన దగ్గరకు ఆ వ్యక్తి నడుచుకు వస్తున్నట్లుగా చప్పుడు వచ్చింది. అప్పుడు జయదేవ్ తన తలను ఎత్తి చూశాడు. అక్కడ తన ఎదురుగా ఉన్నది నిహారిక, తన ప్రేమదేవత. హే సర్ప్రైజ్ నిహారిక, ఏమిటిలా అని నవ్వుతూ పలకరించాడు జయదేవ్. గుడ్ మార్నింగ్ సిఇఓ సార్, కూర్చో, హ్యావ్ యువర్ సీట్. ఏమిటి విషయం నిహారిక? నిహారిక తను ఆ విషయం చెప్పవచ్చా చెప్పకూడదా అన్న ఆలోచనల్లో ఉండిపోయి సైలెంట్గా ఉండిపోయింది. నిహారిక, ఏమిటి అలా ఉన్నావు? విషయం చెప్పు అని అన్నాడు జయదేవ్. ఏం లేదు అని అంది నిహారిక. అది అంత ముఖ్యమైన విషయం ఏమీ కాదులే, పర్వాలేదు చెప్పు అని అన్నాడు జయదేవ్. నేను ఒక విషయం తెలుసుకుందామని వచ్చాను ఇక్కడికి అని అంది నిహారిక. ఏమిటది? నేనేమీ అనుకోను, అడుగు అని అన్నాడు జయదేవ్. షిప్పింగ్ ట్రిప్ క్యాన్సిల్ చేశారు అని విన్నాను, అది నా గురించేనా అని అంది నిహారిక. అవును, కానీ ఎందుకు? నీకు సముద్రం అంటే భయం, నీళ్ళన్నా భయం, అందుకని. ఆ విషయం 5 ఏళ్ల క్రితం విషయం, మీరు ఇంకా గుర్తుపెట్టుకుని ఉన్నారా అని అన్నది నిహారిక. అవును, నాకు నీ గురించి తెలుసు. ఆ రోజు నువ్వు భయపడినప్పుడు నీ వణుకుతున్న పెదవులు నా మదిలో కదలాడుతున్నాయి నిహారిక అని మనస్సులో అనుకున్నాడు జయదేవ్. ఆ మాటలు ఆమెతో పంచుకోవాలని అనుకున్నాడు జయదేవ్, కానీ చెప్పలేకపోయాడు. అవును అని క్లుప్తంగా సమాధానం ఇచ్చాడు జయదేవ్. కానీ ఒక్కదాన్ని గురించి, ఈ ట్రిప్ మొత్తం మీరు క్యాన్సిల్ చెయ్యకండి. అది క్యాన్సిల్ చేసేశాను అని అన్నాడు జయదేవ్. కానీ సార్, ఒకవేళ నేను ఆ ట్రిప్కి వస్తాను అని అంటే? నిహారిక, నేను విన్నది నిజమేనా? అవును సార్, నాకు రావడం ఇష్టమే. మీరు ఆ ట్రిప్ క్యాన్సిల్ చెయ్యకుండా యథావిధిగా నడిపించండి అని అంటుంది నిహారిక. నువ్వు చెప్పేది నిజమా నిహారిక? ఆర్ యూ షూర్? ఎస్ సిఇఓ సార్, నేను వస్తున్నాను. కానీ ఒక్క విషయం అని అంటుంది నిహారిక. ఏమిటది? ఒకవేళ నేను సముద్రంలో పడిపోతే మీరు కాపాడుతారు కదా? నీకోసం నా ప్రాణాలు అడ్డువేసి అయినా నిన్ను కాపాడుకుంటాను అని అన్నాడు జయదేవ్ నవ్వుతూ. అయ్యో సార్, నేనేదో జోక్గా అన్నాను, మీరు సీరియస్గా తీసుకోకండి అని అంది నిహారిక. నువ్వు జోక్గా అన్నా, నేను నిజంగా చెప్పాను, నేను నిన్ను కాపాడుకుంటాను. నిహారిక నవ్వుకుంటూ సిగ్గుతో అక్కడ నుండి వెళ్ళిపోయింది. జయదేవ్ మొహం వెలిగిపోతుంది. నిహారిక తనతో అలా మాట్లాడుతుంది అని ఊహించలేదు జయదేవ్. అతను కుర్చీలో కూర్చొని ఒంటరిగా నవ్వుకుంటూ ఉంటే అప్పుడే వచ్చాడు సత్యదేవ్. నవ్వుతున్న జయదేవ్ని చూసి, ఇదేంటి ఇలా ఒంటరిగా కూర్చొని నవ్వుకుంటున్నాడు, మళ్ళీ ఏమైనా రోగం వచ్చిందా అని తన మనస్సులో అనుకున్నాడు సత్యదేవ్. కొన్ని రోజుల తర్వాత అందరూ జైపూర్ నుండి కండలా పోర్ట్ చేరుకున్నారు. జైపూర్ నుండి సుమారుగా అది 800 కిలోమీటర్లు ఉంటుంది. వాళ్ళ ఆఫీస్ స్పెషల్ బస్లో అక్కడకు చేరుకున్నారు వాళ్ళు. అందరూ షిప్ ఎక్కారు. నేను క్యాబిన్లో ఉంటాను కావ్య, నాకు నీళ్ళు అంటే భయం. పర్వాలేదు, నేను ఉన్నాను నిహారిక, భయపడకు అని అంటుంది కావ్య. సముద్రం అంటే నాకు చచ్చెంత భయం కావ్య, నేను రాను ప్లీజ్, నేను ఉన్నానుగా, ఎందుకు భయం? రా అని. నిహారిక, నాకు భయంగా ఉంది
అలా భయపడకు, నేను ఉన్నాను పద అని చెప్పి కావ్య నిహారిక చేతిని పట్టుకొని బయటికి తీసుకువచ్చింది. అప్పటికే వాళ్ళ సముద్రం మధ్యలో ఉన్నారు. ఆ అలలు చూసేసరికి నిహారిక మొహం పాలిపోయింది. నేను రాలేను, నా వల్ల కాదు, ప్లీజ్ నేను రూమ్కి వెళ్ళిపోతాను అని అంటుంది నిహారిక. నీకు భయం లేదు, నేను ఉన్నాను అని కావ్య చెబుతూ ఉండగా, మిస్ కావ్య, మీతో షిప్ కెప్టెన్ మాట్లాడాలంట, ఒక్కసారి మీరు రిపోర్ట్ చేయండి అంటూ అనౌన్స్మెంట్ వినపడింది. నిహారిక, నేను ఒక ఫార్మ్ ఫిలప్ చేసి రావాలి, అందుకే పిలిచినట్లుగా ఉన్నారు, నేను ఇప్పుడే వస్తాను, జాగ్రత్త, అలానే నేను క్యాబిన్లోకి వెళ్తాను అని అన్నది నిహారిక. సరే, తర్వాత కలుద్దాం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది కావ్య హడావిడిగా. తనకు బాగా భయం అనిపించి నిహారిక ఇక లోనికి వెళ్ళాలి అని నిర్ణయించుకొని వెళ్తూ ఉంటే ఆమె వెళ్ళకుండా సారా అడ్డుపడింది. నిహారికతో ఆమె గొడవకు తిరిగింది. ఏమిటి నువ్వొచ్చావు ఇక్కడికి నిహారిక, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వచ్చాను, అయితే ఏమిటి అని అంది నిహారిక. ఏమిటి వణికిపోతున్నావు, నీళ్ళంటే భయమా? అంటే నీ వల్లనే ఈ ట్రిప్ క్యాన్సిల్ చెయ్యాలని అనుకున్నారన్నమాట. అంటే నేను ఊహించింది నిజమే. అప్పటికే నిహారిక భయంతో వణికిపోతుంది. పాపం, సముద్రం అంటే తనకు అంత భయం. ఏమిటి నువ్వనేది? నువ్వు సిఇఓ సార్ని లొంగ తీసుకొని అతనితో రాత్రిళ్ళు గడిపి నువ్వు ఆ వింటర్ కలెక్షన్ డిజైన్ మోడల్స్ నీవి అప్రోచ్ అయ్యేటట్టుగా చేసుకున్నావు. నిన్ను ఊరకనే వదలనే. చూడు సారా, నువ్వు నా గురించి ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఏమిటి నువ్వు ఎన్నిసార్లు సిఇఓ గారితో పడుకున్నావో చెప్పు అంటూ గట్టిగా నిహారిక చేతిని పట్టుకున్నది సారా. నీ తప్పుడు ఆరోపణలు వినేంత టైం నా దగ్గర లేదు, నేను వెళ్ళాలి అని చెయ్యి విదిలించుకొని సారాని పక్కకు తోసింది నిహారిక. సారా కింద పడిపోయింది. ఉక్రోషం పట్టలేక ఆమె పైకి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి నిహారికని కాస్త షిప్లో నుండి తోసేసింది. నిహారిక సముద్రంలో పడిపోయింది. భయంతో పాపం ఫ్రీజ్ అయిపోయింది. ఈత రాదు, గాలి ఆడటం లేదు, ఆమె కిందకు మునిగిపోతుంది. కొద్ది కొద్దిగా ఆమె ఒంట్లోని గాలి బుడగలుగా ఆమె ముక్కుల నుండి నోటి నుండి బయటికి వస్తుంది. కొంతసేపు పాపం పెనుగులాడింది. ఆమె కళ్ళు మూతలు పడుతున్నాయి. ఆమె శరీరం పూర్తిగా బిగుసుకుపోయింది. ఇక తనే పని అయిపోయింది, చనిపోతున్నాను అనుకున్న స్టేజ్లో ఒక చెయ్యి ఆమె షర్ట్ని పట్టుకొని బయటకు లాగింది. ఆమెను తిరిగి షిప్లోకి చేర్చింది. ఆ చెయ్యి అది ఎవరో కాదు, జయదేవ్. సారాకి నిహారిక గొడవ జరిగే సమయంలో మిగిలిన వాళ్ళనే గమనించడం మొదలుపెట్టారు. సారా తొయ్యడం చేత నిహారిక అలా నీటిలో పడిపోగానే అందరూ హహ కారాలు చేశారు. అప్పుడే అక్కడికి వచ్చిన జయదేవ్ మిగిలిన వారి అరుపులు విని నిహారిక నీటిలో పడిపోయింది అని తెలుసుకొని ఇంకా అస్సలు ఆలోచించకుండా నీటిలోకి దూకేశాడు జయదేవ్. షిప్ని నిలిపివేసి అక్కడే ఆపించేశారు. ఈదుకుంటూ వెళ్ళి మునిగిపోతున్న తన ప్రేమదేవతని నిహారికని తిరిగి షిప్లోకి తెచ్చుకున్నాడు జయదేవ్. పిల్లిల సారా ఆ సమయంలో జారుకున్నది. కావ్య మరియు ఆశ విషయం తెలిసి అక్కడికి చేరుకున్నారు. షిప్లోకి వచ్చేసరికి నిహారిక అప్పటికే బాగా నీళ్లు తాగేసింది. ఆమె
పల్స్ సరిగా అందడం లేదు. ఆమెను షిప్ ఓపెన్ స్పెస్లో పడుకోబెట్టారు జయదేవ్. ఆమె కడుపు పైన గట్టిగా ఒత్తుతున్నాడు జయదేవ్. ఆమె నోటి ద్వారా నీరు కక్కుతుంది. నిహారిక పల్స్ సరిగ్గా అందడం లేదు అని ఆమె గుండెలపై తన 2 చేతుల ఫింగర్స్ కోర్స్ చేసి ఒత్తుతూ సిపిఆర్ చేస్తున్నాడు జయదేవ్. ఆమె పల్స్ అందడం లేదు. జయదేవ్కి భయం వేసింది. కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతున్నాయి. నిహారిక నిహారిక అంటూ ఒక్కటే అరుపులు అరుస్తూ ఆమెకు గాలిని ఊపిరితిత్తుల్లోకి పంప్ చేయడానికి ఆమె పెదవులను తన నోటితో అందుకొని ఆమె ముక్కెను మూసేసి లోనికి గాలిని ఊదుతున్నాడు జయదేవ్. కానీ పల్స్ అందడం లేదు. మళ్ళీ సిపిఆర్ చేసి ఆమె తలను తన చేతుల్లోకి తీసుకొని ఆమె పెదవులను తన నోటితో అందుకొని ఆమె లోనికి గాలిని పంప్ చేస్తున్నాడు జయదేవ్. నిహారిక నిహారిక ట్రై చేయి, ఓడిపోకు, నా కోసం ఓడిపోకు, నన్ను విడిచి వెళ్ళిపోకు నిహారిక నిహారిక అంటూ గట్టిగా అరుస్తున్నాడు జయదేవ్. నిహారిక పైకిలే అంటూ అరుస్తుంది కావ్య. అక్క అక్క మా కోసం లే అక్క అంటూ అరుస్తుంది ఆశ. జయదేవ్ సిపిఆర్ కంప్రెషన్స్ కంటిన్యూ చేస్తున్నాడు. అతను నిహారిక బ్రతుకుతుంది అన్న ఆశని కోల్పోలేదు. కొంతసేపటికి ఆ దేవుడు కరుణించాడు. జయదేవ్ శ్రమ వృధా కాలేదు. ఒక్కసారిగా నిహారిక గుండె యాక్టివేట్ అయ్యింది. ఆమె పల్స్ తెలిసింది. గట్టిగా ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నది నిహారిక. గట్టిగా దగ్గుతూ తన గొంతులో ఉన్న నీళ్లు బయటికి తెప్పించి కక్కేసింది. ఆమె చాలా వీక్గా ఉంది. నిహారిక అంటూ ఆమె తలను నిమురుతూ జయదేవ్ ఒక్కసారిగా ఆమెను గట్టిగా వాటేసుకున్నాడు. అది అందరూ చూస్తుండగానే ఆమెను కోల్పోతానేమో అన్నట్టుగా గట్టిగా ఆమెను వాటేసుకున్నాడు జయదేవ్. నిహారిక నువ్వు నా కోసం తిరిగి వచ్చావు. ఆ దేవుడి దయ వల్ల నువ్వు తిరిగి వచ్చావు. నాకంతే చాలు అంటూ ఆమెను చెంపలపై నుదురుపై ముద్దు పెట్టుకున్నాడు జయదేవ్. జయదేవ్ కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతున్నాయి. షిప్ కెప్టెన్కి చెప్పండి, తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం, నిహారికని హాస్పిటల్లో చేరుద్దాం అని అక్కడ ఉన్నవారితో చెప్పింది కావ్య. నిహారిక కళ్ళు మూసుకునే ఉన్నది. కానీ తను జయదేవ్ కౌగిలిలో ఉన్నానని ఆమెకు స్పష్టంగా తెలుస్తుంది. జయదేవ్ అంటూ చాలా చిన్న గొంతుతో మాట్లాడుతుంది నిహారిక. ఆమె పెదవులు కదులుతున్నాయి. కానీ ఆమె వాయిస్ బయటకు రావడం లేదు. నిహారిక నీకు నేను ఉన్నాను, నీకేం కాదు, నన్ను విడిచి వెళ్ళకు అని నిన్ను అర్థిస్తున్నాను అని అన్నాడు జయదేవ్. మొత్తానికి కాసేపటికల్లా హాస్పిటల్లో చేరుకున్నారు. ఎమర్జెన్సీ ఐసీయూ టీం ఆమెను స్ట్రెచ్చర్ మీద ఇక ఐసీయూ రూమ్లోకి తీసుకుపోయారు. డాక్టర్ గారు బయటికి వచ్చి ఇలా మాట్లాడుతున్నారు, మేము నిహారికని కొన్ని క్రిటికల్ ఇష్యూస్ కోసం ఉంచవలసి ఉంటుంది. ఎవరైనా దాదాపు మునిగిపోయినప్పుడు మెదడుకి ఆక్సిజన్ లేకపోవడం వల్ల మెదడు దెబ్బతినవచ్చు. ఇది పేషెంట్ న్యూమోనియాకు కూడా కారణం కావచ్చు. 24 గంటల పాటు మనం ఆమెను గమనించాలి. అంతా సవ్యంగా జరగాలని ప్రార్థిద్దాం అని డాక్టర్ జయదేవ్తో అన్నాడు. డాక్టర్ గారు చెప్పేది జయదేవ్ వింటున్నాడు. అతను తను నిందించుకుంటున్నాడు. అసలు నిహారిక మాట వినకుండా ఉండవలసింది అని తనని తాను నిందించుకుంటున్నాడు. అసలు ఈ ట్రిప్కి వెళ్ళకపోయి గనుక ఉంటే నిహారికకి
ఈ యాక్సిడెంట్ జరిగి ఉండేదే కాదు అని భావిస్తున్నాడు జయదేవ్. అతని బట్టలు పూర్తిగా తడిచిపోయి ఉన్నాయి. అయినా అవేమీ పట్టించుకోవడం లేదు జయదేవ్. కేవలం నిహారిక ప్రమాదం నుండి పూర్తిగా బయటపడిందా లేదా అన్న ఒక్కటే కావాలి జయదేవ్కి. అన్నయ్య, బట్టలు మార్చుకో, లేకుంటే మళ్ళీ నీకు జ్వరం వస్తుంది అని అంది కావ్య. ప్లీజ్ అని చెప్పి కావ్య తన అప్పుడే షాపింగ్కి వెళ్ళి జయదేవ్ కోసం కొత్త బట్టలు కొని తెచ్చి ఇచ్చింది. మారు మాట్లాడకుండా జయదేవ్ ఆ బట్టలు మార్చుకోవడానికి వాష్రూంలోకి వెళ్ళాడు. ఆశ, దమయంతి దేవి గారికి కాల్ చేశావా అని అడిగింది కావ్య. హా, కాల్ చేశాను కావ్య. అమ్మ హరి అన్నయ్య పాటు ఫ్లైట్లో వస్తుంది. ఇంకొక గంటలో వాళ్ళు ఇక్కడకు చేరుకుంటారు. హరి ఇక్కడికి వస్తున్నాడా? అయ్యో రామా, నేను జయదేవ్ చెల్లెల్ని అని తనకు తెలియకూడదు. తెలిస్తే ఏమవుతుందో ఏమో. నేను వాళ్ళ అన్నయ్య ప్రేమ కోసం ఇలా ప్లాన్ చేసి తన చుట్టూ తిరిగాను అనుకుంటాడు. నేను ఇక్కడ హరికి కనపడకూడదు అని మనస్సులో అనుకున్నది కావ్య. ఇంతలో ఆమె మనస్సులో ఒక ఆలోచన తట్టింది. ఆశ, జయదేవ్తో ఒక విషయం చెప్పవా? ఏమిటి? నేను అర్జెంటుగా బయటకు వెళ్ళి షాపింగ్ చెయ్యాలి అని చెప్పు. నిహారిక కోసం కొన్ని వస్తువులు కొనాలి. అలానే జయదేవ్ గారికి చెబుతాను. థ్యాంక్స్ అని చెప్పి అప్పుడే హాస్పిటల్ బయటకు నడుస్తూ ఉండగా ఆమె నేరుగా హరిని గుద్దుకున్నది. సారీ కావ్య, చూసుకోలేదు అని అన్నాడు హరి. హరి యొక్క ప్రైవేట్ ఫ్లైట్లో వాళ్ళు వచ్చారు అన్న సంగతి కావ్యకి తెలియదు. అందుకే అంత ఫాస్ట్గా వాళ్ళు వస్తారని కావ్య ఊహించలేదు. హరి అన్నది కావ్య ఆశ్చర్యపోతూ. ఆమె మొహం హరిని చూడగానే పాలిపోయింది. నేను నిహారిక విషయంలో ఇక్కడికి వచ్చాను అన్న విషయం హరికి తెలియకూడదు అని మనస్సులో అనుకుంటూ భయపడిపోతుంది కావ్య. ఏం చేస్తున్నావు నువ్విక్కడ అని అడిగాడు హరి సందేహంగా. చెకప్ కోసం అని వచ్చాను అని తడబడుతూ వచ్చాను. చెకప్ ఏమిటి? ఏమయ్యింది? ఒంట్లో బాగోలేదా అని హరి అడిగాడు అనుమానంగా కనుబొమ్మలు ముడివేస్తూ. అయ్యో అదేం లేదు, దగ్గు అంతే అని దగ్గినట్టుగా నడిచింది కావ్య. అయినా ఎంత దూరం వచ్చి చెకప్ చేయించుకోవాలా? జైపూర్లో చేయించుకోవచ్చుగా. అదేం లేదు, మా కంపెనీ ట్రిప్కి వస్తే ఇక్కడికి వచ్చాను. షిప్లో ట్రిప్, ఆ గాలిపడక ఏదో ఇలా వచ్చేసా అన్నమాట. హహహ అని అబద్ధం చెబుతూ లేని నవ్వు తెచ్చుకొని నవ్వింది కావ్య. అయినా ఇది పేషెంట్ వార్డ్, ఇక్కడ చెకప్ ఏమిటి అని అడిగాడు హరి. ఇప్పుడు ఏమని సమాధానం చెప్పాలి కావ్య? ఆలోచించుకో అని మనస్సులో అనుకుంది. మా ఫ్రెండ్ ఒకరిని విజిట్ చేద్దామని వచ్చాను. ముందు తనని చూసి తర్వాత డాక్టర్నే కలుద్దామని ఇలా వచ్చాను. ఓహో అలానా? ఒంటరిగా వచ్చావా? హా, ఒంటరిగా వచ్చాను. నేను నీతో రమ్మంటావా అని అంటాడు హరి. పర్వాలేదు, నేను మేనేజ్ చేసుకోగలను అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది కావ్య. నిహారిక రూమ్ నంబర్ తెలిసింది. ఇదిగో స్లిప్లో హాస్పిటల్ వాళ్ళు రాసిచ్చారు. ఎలా వెళ్ళాలి హరి అని దమయంతిదేవి అంటూ ఉంది హరి వెనక నుండి. అలానే ఆంటీ, వెళ్దాం పదండి అని హరి దమయంతిదేవి వైపు తిరిగి అన్నాడు. మళ్ళీ కావ్య వైపు తిరిగి ఇలా అన్నాడు హరి. కావ్య, నువ్వు ఒంటరిగా వెళ్ళగలవు కదా? పర్వాలేదు, మీరు ఏదో బిజీగా ఉన్నట్లుగా ఉన్నారు, మీరు వెళ్ళండి అని హరితో చెప్పింది కావ్య. నా గురించి అన్నయ్య ఏమీ మాట్లాడకుండా ఉంటే అదే నాకు 10,000 అని మనస్సులో అనుకుంటూ అక్కడ నుండి జారుకున్నది కావ్య. హరి కావ్య వైపు ఒక నవ్వు విసిరి
ముందుకు కదిలాడు. అప్పుడే జయదేవ్ వాష్రూమ్ నుండి బట్టలు మార్చుకొని బయటికి వచ్చాడు. దమయంతీదేవితో పాటుగా అప్పుడే హరి నిహారిక రూంలోకి వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే జయదేవ్ కూడా నిహారిక హాస్పిటల్ రూంలోకి ఎంటర్ అయ్యాడు. గుడ్ మార్నింగ్ ఆంటీ అని జయదేవ్ దమయంతీదేవిని విష్ చేశాడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. స్టోరీ కొంచెం వాయిస్ ల్యాగ్గా అనుకోకండి, సపోర్ట్ చేయండి.